పుట్టకంటే నీదే పుట్టక. అబ్బా నువ్వేందమ్మా ఎప్పుడు వదిలిపెట్టిపోతానంటావు? మన ఇంటి మధ్యలో మీ అమ్మ ముందు ఒకటి మంచి రసవత్వం కూడా ఇదిగా. మీ అమ్మకు నా సంగతి బాగా లేదనుకుంటుందేమో. ఆచారి కొలిమి లేకపోయి గడ్డపాటికి వచ్చి దగ్గర నుంచి మెడదాక లెక్క పెట్టలేని వాదన పెట్టి తప్పుతాము అనుకుంటుందేమో. ఇదిగా చెవిలో బొట్లు బొట్లు ఏంటో సొక్కల పోసి తప్పుతాము అనుకుంటుందేమో. చెట్టలు ఈరోజు ఒంగోలు పోయి సెకండ్ షో సినిమా రెండు తీసుకొచ్చా. సినిమా పేరు ఏంటనుకున్నావు? పని చేసుకుందావు. నువ్వు బాలకాల్లో కూర్చొని సినిమా చూస్తా ఉండు, నేనేమో నీ పని చూస్తా ఉంటా. ఒక్క బుద్ధి అమ్మా. తల్లికి పిల్లకి చాలా తెలియదా? నీ నాది అక్షరాలు అక్షలకి మీ అమ్మాయి అనుకున్నారే. ఏ చిత్ర అమ్మకి కావి పట్టాలి. చాలు ఎక్కువ, సొల తక్కువ, ఆవిరిపోకుండా అది ఒక సోడా పట్టదమ్మా. గ్యాస్ తక్కువ, గోళీ ఎక్కువ. నీ దుంపదగా నీకు అన్ని ఎక్కువేగా. ఎక్కువ అంటే గుర్తుకొచ్చింది. ఇవాళ మీరు చాలా అదృష్టవంతులు. ఎందుకన్నా అందరూ ఆలూరు వెళ్ళారుగా. అక్కడ భోజనాలు, భారీ ఎత్తు ప్రోగ్రాములు, అంజిరెడ్డి గారు కమిటీ సభ్యులు అందరూ కలిసి అతి భారీ ఎత్తున చేస్తున్నారు. ఫోన్ చేశాడు అంజిరెడ్డి గారు. నేను ఫోన్ చేసినట్టు ఎవరితో చెప్పబాకు, చిత్తనే చింతామణి ఇద్దరిని రాయింది, మేము ఊరకు పంపేము, ఏదో చేసి పంపిస్తాము. వాళ్ళు ఊరు పంపించేవాళ్ళు కాదు, నాకు తెలుసు. ఏదో పని ఒక వైద్యం చేసి పంపిస్తారు. అందుకని అమ్మాయిలు ఇద్దరు అక్కడికి వెళ్ళారు. వెళ్తే మరే ఇంట్లోనే నేను ఒక్కదాన్నే ఉన్నా. మరిద్దరం ఇంట్లో పోయి తిప్పుకొని మనసు ఇప్పుకొని కూర్చుందాం బాబు. మనసా నా మతి బాగుంటుంది. నీ అమ్మ కట్టుకోమాట బాబు. మనసు అంటే గుర్తుకొచ్చింది, మిమ్మల్ని చూడగానే అనిపించింది. ఏమని? ఎవరిని ఏమని బుద్ధి కాల. చాలా మంది వచ్చి అడిగారు కానీ ఏం కావాలని. నాకు వాళ్ళంటే ఇష్టం లేదు. నిజం బాబు. మరే రేపే నా పుట్టిన రోజు బాబు. నీ దినం అదే పుట్టిన దినం. మరి ఏమనుకోవద్దు. ఎవరి అయినా డబ్బులే, ఎవరి అయినా సొమ్మే. మరి నేను చిన్న పట్టీ చెబుతా, పంపించండి. మరి మరి ఒక 75 పైసలు పసుపు. 75 పైసలు పసుపు రత్తయ్య గారు. మరి సీపుడు అవుతుంది ఎవరు? చెప్పు చెప్పు. ఎందుకు బాబు ఒక 70 పైసలు కుంకుమ. 70 పైసలు కుంకుమ. దేశం మొత్తం నీకు చదువుతున్నావు కదా, ఈ మొడలు చెప్పకూడదు, పక్కన పెట్టు. మరి ఇంత మాయకి చీఫ్ ఉండ. మరి ఎవరు ఏమన్నారో తెలియదు. మనకు ఎవరైంది, మన వ్యాపారం ఏంది? చెప్పు చెప్పు. బస్తా జీడిపప్పు, అరబస్తా బాదం పప్పు, 65 కిలోల ఎండు కొబ్బరి, 73 కిలోల పంచదార, 14 కిలోల యాలక్కాయలు, 80 కిలోలు జీడిపప్పు కలిపి పంపించారు. ఏమిటి బాబు కప్ప తెలిసినట్టు తెలిసాను. లోను ఏం లేదు తప్ప. ఏందా ఇంత సింపుల్గా అడిగావు అనుకున్నాను. బాబు సింపుల్ కాక మీకేం తక్కువ బాబు. బాబు మీలాంటి అందగారి కోసం ఎంత దేశం తిరిగి అనుకున్నారు. దూకిరపాడు, పులిపాడు, కొమ్మాలపాడు, దమ్మాలపాడు, ఇరవపాడు, ఇంజనంపాడు, పెదగొట్టిపాడు, పవన్పాడు, ఎలవర్తిపాడు, ఎలగుంటపాడు, దగ్గుపాడు, నల్లపాడు, మూచంపాడు, మొక్కపాడు, పత్తిపాడు, గొట్టిపాడు, పదాలపాడు, తగుపాడు, ఇన్ని పాడు పోయినా మీలాంటి అందగానే నా కంట పడలేదు బాబు.
ఎవరిని బాబు చెప్తున్నారు? మేమూరు ఎట్లా మేమూరు పెట్టలేదుగా. బాకీ వాళ్ళ బాకీ వాళ్ళని మా ఇంట్లో తిడతారా? బాకీ వాళ్ళ ఇంట్లో కాదు, బదులు చేతి కట్టి మైలు తగింది. సరే కానీ ఎంతకాలం అయింది? అయిందిగా. ఏమిటి అయింది? అదే సుమారు 2 ఏళ్ళు అయిందిగా. మీరు వచ్చిన కొత్తలో నాకు ఒక మాట ఇచ్చారు, గుర్తుందా అని. నీ మాట కోసం మా ప్లాట్లో నా వాటా మొత్తం మీద మాట్లాడవా? పేర్లేదు బాబు, ఎవరు ఇచ్చింది మా ఖాతా రాస్తున్నారేమో. పోనీ నేనే గుర్తు చేస్తాను. వచ్చిన కొత్తలో అన్నారు, లతప్ప నీకేం పర్వాలేదు. ఇప్పుడు మాత్రం నీకేమైనా వచ్చిపోయారు. ఇట్లాగే అన్నారు, నీకేం పర్వాలేదు లతప్ప, నేనున్నాను, నీ కోరిక నేను తీరుస్తాను అన్నారు. నీ కోరిక నేను తీరుస్తానా? లతప్ప, నువ్వెక్కడా నేనెక్కడా? నీ వయసు ఎక్కడా నా వయసు ఎక్కడా? సోల్పెల్లి కొండ ఎక్కడా మాటల తొండెక్కడా? కూర్చో ఉంటే నా కులాస వస్తాను కానీ నిన్ను పట్టుకుని ప్రశ్నలు అవుతానా? పెద్ద ముందు ఒక్కదాన్నే బయట పడుకోలేకపోతున్నా బాబు. పడుకోలేదు వయసు అట్టాడు కదా లతప్ప. కొట్లో 3 సంవత్సరాలు ఉన్నారు, ఒక్కొక్కడికి 2 రోజులు వేస్తాడు. 3 ఏళ్ళు అరవదిగా 7వ రోజు గోఖావాన్ని పంపిస్తా చేసేపు. గుమ్మస్థానే గోఖాన్ని పంపిస్తారా సుబ్రహ్మణ్యేశ్వరరావు గారు? సుబ్రహ్మణ్యేశ్వరరావు గారు ముండేది ఎత్తేసారా సుబ్బారావు? ఎందుకు పనులు దించారు? దించానా సుబ్బులు? ఉప్పులు గిప్పులున్నావంటే ముక్కు మీద పెట్టి ఒకటి పోతానుకుంటున్నాను. తిరిగి కుదిరితే ముక్కుడు 3 ఒక్కలండి. లతప దండం పెడతా. పెద్ద పెద్ద కాదు మాక చూసే వాళ్ళు ఏమనుకుంటారు? తీయలేంది సుబ్బారావేంది కథ ఏంటి కమామిషన్ అనుకోరు. ఇదిగో నాకు గవర్నమెంట్ వాళ్ళు సుబ్బు సర్టిఫికెట్ ఇచ్చారు. నువ్వు నన్ను సుబ్బు సర్టిఫికెట్ నేను హరిశ్రీ అంట. నాకు ఇచ్చారు పద్మశ్రీ బిందు 10 సార్లు. 11వ సారి కూడా తీసుకోపోయావా? నీ పోడి మీద పట్టుకోవడానికి తీసుకునేదాన్నే. నా దగ్గర డబ్బులు లేవు, అప్పు ఆగిపోయింది. ఏదైతే క్లాస్ డబ్బులు ఎప్పటి నుంచో దుప్పట్లు తెస్తారని ఉత్తమోత్సవం చెబుతున్నారు. వచ్చిన కొత్తలో ఏమండి అల్లుడు గారు 1 రూపాయి ఇవ్వండి అన్నా. చెల్లని రూపాయి ఇచ్చాడు గుడ్డు మూలని. కాస్త వ్యాపారం చేసే మన దగ్గర ఈ ముందు ఆట సాగేది బాగా చేసా. అయినా పర్వాలేదు. ఆయన గారు ఇచ్చిన రూపాయి నోటు, మా ఇంట్లో చెల్లని 2000 రూపాయల నోటు 2 ఏళ్ల కొట్లోనే మార్చా. ఏమండి అల్లుడు గారు 1 నైలాన్ సీట్ తెప్పించండి బాబు అన్న. ఇదిగో తెస్తా అదిగో తెస్తా, ఇదిగో తెస్తా అదిగో తెస్తా. సరే లేరా? సరే లేరా? లతప్ప ఎవరు లేక ఎవరు పిలిచేది ఆ పేరుతో? నిన్నేరా? నిన్నేరా? నీ బాబు నీ తాతలను అంత వాళ్ళ ముందాలి. నీ నోటికి పెట్టమా ఏటికి పోటమని నన్ను పట్టుకొని రాంతగా రాజకీయాలు ముందా ఆంధ్ర రాష్ట్రానికి అవతారపడిన పొట్టి శ్రీరామూర్తుల వంశం నాది. పొట్లాలు మోసుకునే వంశం నీది. గల్లా పెద్దల గంభీర పుట్టిన వంశం నాది. పొద్దు గర్భ చేస్తని అనే వంశం నీది. నన్ను పట్టుకొని రాంతగా రాజకీయాలు ముందా రాష్ట్రం కోసం త్యాగం చేసిన ఆయన ఎక్కడ? శాని గొప్ప కోసం సర్వం చేసి నువ్వెక్కడా? దండం పెట్టాలి. నువ్వు చేసిన పాపాలు కొన్ని గాలిలో పాపాయి. నువ్వు దండం పెట్టుకోవే ముందా. నువ్వు చేసిన వరకు నేను కూర్చుని పట్టుకొని పోతాయి. అమ్మాయి మేళానికి వెళ్ళి వచ్చి పడుకుంటే 7 లాగావు, గోళ్ళు తీసావు, పిసికావు కదరా. ఏమిటి పిసికింది? కాళ్ళు ఎవరికి పిసికింది? అమ్మాయికి. అమ్మాయి ఎవరు? నా కూతురు. నా ఫ్యామిలీ నా ఇష్టం వచ్చి చేసుకుంటా, నా ఇష్టం వచ్చి పిసుక్కుంటా. నీకేంటా ఈర్ష?
నీకు పెట్టలేదనా, నీకు పిసకలేదనా, నీకు పెట్టాను కదా. అడుగు పెట్టగానే అల్లుడు గారు నాకు తీసుకురాండి, అల్లుడు గారు నాకు తీసుకుని చెప్పి తెచ్చేది ఏకంగా ముందైతే ఊరుకొని తిని పీవు లేకుండా పిప్పల పత్రాలు తయారయ్యి నువ్వు వచ్చిన కొత్తలో నేను అంటే నా ఇళ్ళ పాటు ఇసుకు లేకుండా పిసికేవాళ్ళు. ఇసుకు లేకుండా పిసికేవాళ్ళము, ఈయనక వదిలేసి పిసికేవాళ్ళము తెలిసేదే మొండ. ఏంద్రా చూపావు, లంచాలు తీసుకునే డబ్బా పట్ల మంచాలు వేసే పట్టుకుని చెబుతున్నావు. పద 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 కొరకగా సంగతి పక్క పక్క పడ పక్క కింద ఒక్కరు కాదు. నేను పక్కన కింద ఒక్కలు తిన్నానా లేక పడికి కదా మొక్క తిన్నావా, మొక్కలన్నా కింద కలిగి నా పాప తేలుతానుకున్నావా. ఇంత వ్యవహారం జరిగిన తర్వాత నువ్వు నా ఇంట్లో ఒక్క క్షణం ఉంటానికి లేదు. నడువురా ముందు బయటికి. ఈ ఇంటికి గచ్చేసిన అచ్చు రసిన ఉండాలని ఎక్కడున్నాయి, ఎక్కడున్నాయి? కొట్లో ఉన్నాయా? నువ్వు తిన్న దెబ్బ అక్కడ. మన 4 రోజుల క్రితం ఏమైందో నీకు తెలీదు. అంజిరెడ్డి గారు ఎప్పుడు నాకు ఫోన్ చేస్తుంటాను, నీకు తెలీదు. ఫోన్ చేసి ఏమన్నాడు మొన్న, నువ్వు అంగోడు బచ్చానురా, నీ స్టాంపులు నేను తెచ్చాను, అవి నా దగ్గరే ఉన్నాయి. 2 రోజులు సెకండ్ షో సినిమా పోదాం, నీ స్టాంపులు నీకు ఇచ్చి పంపిస్తా అన్నాడు. 2 రోజులు సెకండ్ షో చూసాము, నా స్టాంపులు ఇచ్చాడు, తెచ్చుకున్నాను. ఆయన వదిలిపెట్టదా మీరు? ఇంత గాడికి వచ్చిన అవసరం నా సొమ్ము నాకు ఇచ్చి ఏంద్రా నీ సొమ్ము? నేను పెట్టిన నీ వద్ద ఏమి లేదా? బాబుగా ఆలోచించుకోను. పదాలా ఉన్నావు కానీ కనపడినది నక్లీస్ నాది, నా దగ్గర వెళ్ళిపోతాను, దండం పెడతాను. ఈ నెక్లెస్ నీది కాదు. సంతకాల కమిటీ పెద్దలందరూ కూర్చొని ముసలముడు వచ్చి ఊరకు బావాలా లక్షలకు వచ్చి పెట్టాము, ఇంత కరెంటు, ఇంత లైటింగ్, ఇంత భోజనాలు పెట్టి ఊరకు ఎందుకు పోవాలని అందరూ కూర్చోబెట్టి తలా కాసేపు ఇది పెట్టారు. కమిటీ వాళ్ళు పెట్టారు, కమిటీ వాళ్ళు పెట్టారు, కాకుండా వస్తాయి పెట్టారు. అమ్మా, నువ్వు కాసేపు లేట్ అయితే ఈ జనం అంతా ఆగమైపోయేవాళ్ళ. చెప్పరా నువ్వు జాగ్రత్తము, అచ్చూసిన ఆంబోతిలో ఎగబడుతున్నావమ్మో, నువ్వు జాగ్రత్తగా ఉంది. మరి ఈ లోపం ఉండే నీ ఎవరు కాదు, కాదు, నేను పెద్దపడుతూ నువ్వు రాలేదు, నువ్వు పెద్ద మనిషి అయినవుగా. ఇప్పుడు మా ఇద్దరి మధ్య పెద్ద మనిషి ఏదో మరే మాట్లాడటం రాదు, ఏం రాదు. ఏం చేద్దాం, మీ పంపలకు వచ్చిన మాట్లాడ కొట్టింది. మరే చిత్రా, నువ్వే వయసులో చిన్నదాని పోయినా ఎవరు పెడతాను అంటే మా ఇద్దరి మధ్యలో ఎవరు అసలు చూస్తున్నాడే. చెప్పండి, ఎంత సేపు చూడన్నా ఈ ముండలకు ఆ యావే ఉండదు అసలు. అది కానీ ఏమి మహమా జరుగును. మరే ఏంటా గొంతు ఏడిపోయింది? నీకంటే చెప్పాలి, నాకు అర్థం కావట్లేదు. మీరంటే ఎప్పుడు సకాలంగా ఆడవనిచ్చారు, మేము ఎప్పుడు సకాలంగా